ఆపరేషన్ కగార్ ఏదైతే జరుగుతుందో అక్కడ మన తెలంగాణకు చెందినటువంటి ఒక కానిస్టేబుల్ కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు దేశ రక్షణలో ఒక సైనికుడు మురళీ నాయక్ చనిపోయినాడు, ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతం చెందిన వ్యక్తి. తెలంగాణ కానిస్టేబుల్ కూడా చనిపోయినాడు. ఏం చెప్తారు ఆపరేషన్ కగార్ పైన ఏం చెప్తారు? మాదిగ కుటుంబానికి చెందినటువంటి సోదరుడు. నేనేమంటానంటే అక్కడ పోయి వీళ్ళని దొంగ ఏడుపులు ఏమి ఏడుస్తారో ఏడమ్మనండి. ఇవాళ ఆపరేషన్ కగార్ అయినా ఆపరేషన్ సింధూర్ అయినా చనిపోయేది సామాన్యులే. ఇవి మార్కెట్ల కోసమే, వనరుల మీద పెత్తనం కోసమే అని మేము చెప్తే, నేను ఫస్ట్ రోజు యుద్ధం డిక్లేర్ చేసిన రోజే ఆపరేషన్ సింధూర్ అయినా ఆపరేషన్ కగార్ అయినా మిస్ వరల్డ్ అయినా మార్కెట్ల కోసమే, మార్కెట్ల విస్తరణ కోసమే, వనరుల మీద పెత్తనం కోసమే. అంటే నువ్వు దేశద్రోహివి, నువ్వు పాకిస్తాన్ పో, నువ్వు దేశద్రోహివి అని చాలా మాట్లాడారు. మరి వీళ్ళందరూ ఎక్కడ మొహం పెట్టుకుంటారు? మాకు బూతులు రావు ఇంకా మాట్లాడాలంటే. ఇప్పుడు ట్రంప్ అన్నాడు కదా, యుద్ధం ఆపినా యుద్ధం చేసినా వ్యాపారం కోసం ఆమె బిజినెస్ మ్యాన్ అన్నాడు. ఎందుకు మోడీ మాట్లాడాడు? ఎందుకు అమిత్ షా మాట్లాడాడు? మేము మాట్లాడుతున్నాం, మీరు ఎందుకు మాట్లాడరు? ఏ రోజైనా యుద్ధం విధ్వంసం అని మేము చెప్పాం. యుద్ధము ఒప్పందాలతో చర్చలు జరిపి తేల్చుకోవాలన్నాం. ఆపరేషన్ కగారైనా ఆపరేషన్ సింధూర్ అయినా ఒప్పందాలతో చర్చలతో పరిష్కారం చేసుకోవాలనుకున్నాం అని మాట్లాడాం, ప్రతిపాదించాం. అట్లాగే ఉగ్రవాద దాడులు, ఎవరు ఉగ్రవాది దాడి చేసినా దాన్ని ఖండించాలి. 26 మంది పెహల్గాంలో చనిపోతే మేము ఇక్కడ కొవ్వొత్తులు వెలిగించి 26 మందికి నివాళి అర్పించాం. నేను అడుగుతున్నాను, ప్రజ్ఞా ఠాకూర్ చేయించిన 2 దాడుల్లో, మాలేగాం 2 దాడుల్లో కూడా 45 మంది చనిపోయారు. వాళ్ళు కూడా భారత పౌరులే. ఎందుకు కొవ్వొత్తులు వెలగలేదు? ఆ 45 మంది కూడా ముస్లింలు అయినంత మాత్రం వాళ్ళ భారతీయులు కాదా? సరే, ఎన్ఐఏ ప్రూవ్ చేసింది కదా, ఆమెకి శిక్ష పడింది కదా, ఆమె మరణశిక్ష ఎన్ఐఏ కోర్టు వేసింది, సుప్రీంకోర్టుకి ఆ మరణశిక్షని ఖరారు చేసింది. ఆమె క్షమాభిక్ష పెట్టుకుంది. ఆమె క్షమాభిక్ష పెట్టుకున్న ఆ క్షమాభిక్షని సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కింది నుంచి అన్ని కోర్టులు ఆమె హిందూ ఉగ్రవాది అన్నాయి. ప్రజ్ఞా ఠాకూర్ ప్రూవ్ చేశారు. ఇదే మన పోలీసులు ఎన్ఐఏ వాళ్ళే ప్రూవ్ చేశారు కదా. మరి ఎన్ఐఏ రుజువు చేసి ఆధారాలతో హేమంత్ కర్కరే దానికోసం చనిపోయాడు, ఒక ఐపీఎస్ అధికారి. ఈ దేశంలో పోలీసులకి ఒక నిజాయితీ అధికారి చనిపోయాడు, హేమంత్ కర్కరే, ఒక వాస్తవాన్ని రుజువు చేయడానికి. ఇంకో నిజాయితీ కలిగిన జీవితంలో మచ్చలేని అధికారి సంజయ్ భట్టి, వాడు గుజరాత్ జైల్లో ఉన్నాడు. వీళ్ళందరూ నిజాయితీ కలిగిన ఐపీఎస్ అధికారులు. ఈ దేశంలో పోలీసులున్నా, ఆర్మీలో జవాన్లున్నా, ఆర్మీలో అధికారులున్నా, దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి జవాన్ల సంగతి ఏంటి? దేశం కోసం, న్యాయం కోసం హేమంత్ కర్కరే చచ్చిపోతే సంజయ్ భట్టి వాళ్ళ జైల్లో ఉన్నాడు. కుమార్ గారు డీజీపీ ఆఫ్ గుజరాత్, ఆయన వాళ్ళ కేసుల్లో ఆయన జైల్లో ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా నిజాయితీ కలిగిన వాళ్లే కదా. ఈ ఐపీఎస్ అధికారులను జైలుకి ఎందుకు పంపారు? అంటే నిజం మాట్లాడితే నేరం. అందుకని మేమేమంటున్నామంటే, వీటి వెనుక ఉన్న ఏ యుద్ధం అయినా సరే, వీటి వెనుక వనరుల దోపిడీ, ఆధిపత్యం కోసం, అది నీళ్లపై నీటి యుద్ధాలు, నీళ్లపై యుద్ధాలు కావచ్చు, నీళ్ల కోసం యుద్ధాలు కావచ్చు, నీళ్లపై ఆధిపత్యం కావచ్చు, వనరులపై ఆధిపత్యం కావచ్చు. ఇవాళ ఆపరేషన్ కగార్ ఖచ్చితంగా ఖనిజ సంపదని దోపిడీ చేయడానికి, కార్పొరేట్లకి ఖనిజ సంపదను దోచి ఇవ్వడానికి. మణిపూర్ మంటల్లో కాలిపోయింది, నగ్నంగా ఊరేగించారు. కుకీలు వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా లాయల్ టు ఇండియన్ ఆర్మీ, లాయల్ టు ఇండియన్ గవర్నమెంట్. కానీ మేథీలు వాళ్ళు మొదటి నుంచి రెబెల్స్. మీకు మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతుల పోరాటం చేసిన వాళ్ళు ఈరోజు బీజేపీతో ఉన్నారు. వాళ్ళతోటి వీళ్ళ మీద దాడి చేయించారు కుకీలు ఎప్పుడు కూడా ప్రో గవర్నమెంట్, వాళ్ళు ఎప్పుడు యాంటీ గవర్నమెంట్. ఆ యాంటీ గవర్నమెంట్ వాళ్ళు, యాంటీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, వాళ్ళతోటి కలిసి బీజేపీ ఇవాళ కుకీల మీద దాడి చేయిస్తే అక్కడ మణిపూర్ మంటల్లో కాలిపోయింది, మహిళల్ని నగ్నంగా ఊరేగించారు, అత్యాచారాలు చేశారు, లూటీలు చేశారు, గృహ దహనాలు చేశారు. ఇంత జరిగాక ఇప్పుడు అదంతా కూడా కార్పొరేట్ల పరమైంది. ఇదే ఆపరేషన్ కగార్ వెనుక ఉన్న లక్ష్యం కూడా. మనం ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరిగిందో రేపు మధ్య భారతంలో కూడా అదే జరుగుతుంది. ఇవాళ భారతదేశంలో ఉన్న మినరల్స్ అన్నీ కూడా జంగల్లో ఉన్నాయి, ఏజెన్సీల్లో ఉన్నాయి. ఆ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న వాళ్ళ మీద యుద్ధం చేస్తే ఎందుకండి ఆపరేషన్ కగార్ అని పెట్టారు? అంటే అంతిమ యుద్ధం దాని పేరు. అంతిమ యుద్ధం అనేది ఎవరి కోసం పెట్టారు అంటే కార్పొరేట్లకు హామీ ఇస్తున్నారు, వెయిట్ చేయండి ఇస్తాం,
మొత్తం మీకు కంచి సంపద అంతా దోచి ఇస్తాం, ఇస్తాం. మీకు అప్పచెప్తాం. అందుకే ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టాం, అంతిమ యుద్ధం అని చెప్తున్నాం అంటున్నారు. ఇది అంతిమ యుద్ధం అనేది వాడి కళ. ఆదివాసులు బతుకున్నంత వరకు ఆ పోరాటం ఉంటుంది. కొంతమందిని చంపొచ్చు, కానీ ఇవాళ భారతదేశంలో ఉన్న ఇతర ఆదివాసులు ఆలోచించాలి. ఉత్తర తెలంగాణలో ఓట్లేసిన, బీజేపీకి ఓట్లేసిన ప్రతి ఆదివాసి కూడా తమ బిడ్డల్ని చంపేస్తున్నారు. ఆపరేషన్ కగార్లో చచ్చిపోతున్న వాళ్ళు మొన్న 22 మంది కరెగుట్టలో చనిపోయిన వాళ్ళలో సామాన్యులే ఉన్నారు. అక్కడ రోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. పొద్దున్న లేస్తే జై జవాన్ అని గౌరవించే జవాన్లు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, బస్తర్ టైగర్స్, బీఆర్జీ దళాలు, వీళ్ళందరూ కూడా అక్కడ అత్యాచారాలకు పాల్పడుతున్నారని వందల రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడ ఒక్క రేప్ కేసు రిజిస్టర్ అవ్వట్లా. అంటే వాళ్ళు ఎవరు? అంటే రేపులు చేసుకున్న అన్నిటికీ అధికారాలు మీకే, చంపుకున్న అధికారాలు మీకే. వీళ్ళు మూలవాసులు, వీళ్ళు మన దేశ బిడ్డలు కదా. సొంత బిడ్డల్ని కాల్చి చంపుతుంటే, సొంత బిడ్డల్ని యుద్ధం చేస్తుంటే, సొంత బిడ్డల మీద యుద్ధం చేసి అక్కడ జాతీయ జెండా ఎగరేస్తుంటే వీళ్ళని ఏమనాలి? అంటే వాళ్ళు భారతీయులు కాదా? ఆదివాసీలు ఆలోచించరా? అరే మా బిడ్డల్ని చంపి మా జాతిని నాశనం చేసి జాతీయ జెండా ఎగరేస్తున్నారు, మేము విదేశంలో ఉన్నామా? మంచిది ఇచ్చేమనండి. మీరు వాళ్ళు జాతీయ జెండాలు ఎగరేశారు కదా, ఆదివాసీ బెల్ట్ వాళ్ళు ప్రత్యేక రాజ్యం అడుగుతున్నారు, ఇచ్చేమనండి. అది వేరేగా మీరు ఆలోచిస్తున్నారు కదా, వేరే అనుకునే కదా జాతీయ జెండా ఎగరేశారు. ఇస్తారా మరి? ఈ విధంగా అంటే అమాయకులు, పాపం పుణ్యం ప్రపంచ మార్గం తెలవని అణిచివేత గురవుతున్న వర్గాల మీద వీళ్ళ బల ప్రయోగం, వీళ్ళ దౌర్జన్యం. మావోయిస్టులు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళని పట్టుకోవడానికి మీకు పద్ధతులు తెలుసు. కాబట్టి యుద్ధం మావోయిస్టుల మీద కాదు, యుద్ధం ఆదివాసుల మీద. దాని పేరే ఆపరేషన్ కగార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.